నీలిమేఘశ్యాముడికి నీల వస్త్రాల్లో దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు. ముందుగా అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి చిన్నపాటి అర్చనలాగా చేశాను. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తూ ఉంటది. ఎందుకంటే చాలామంది కూడా నాకు పర్సనల్‌గా కామెంట్ పెట్టడం జరిగింది. ఏంటంటే గనక, "ఆ మామిడి పండ్లు మీరు అక్కడ ఏంటండి అక్కడ కింద పెట్టినట్లుగా ఉందని అంటున్నారు. కానీ అక్కడ అది కింద కాదండి. అది సెపరేట్ టైల్ మీద మనం పెడుతూ ఉంటాము. పెద్ద తప్పు లేదు. అంతేగాని డైరెక్ట్ నేల మీద మాత్రం ఎప్పుడు మనం నడిచే నేల మీద మాత్రం పెట్టకండి. అది దేవుడికి సంబంధించిన రాయి గాని, ఆ కింద ప్లాట్‌ఫార్మ్ మీద మాత్రమే ప్రసాదాలు పెడుతూ ఉండాలి. అంతేగాని శాంతం నేల మనం నడిచే నేల మీద మాత్రం ఏనాడు కూడా ప్రసాదం పెట్టకూడదు. మనం ప్రసాదం కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం. గిన్నెలో పెట్టినా గానీ కింద నీళ్లు జల్లి, పసుపు రాసి దాని మీద పెడుతుంటారు. మనం తిరుచానూరే ఉందండి. అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగేటప్పుడు ఇలానే పళ్ళు అలా అక్కడ పెట్టి చేస్తూ ఉంటారు. అది తప్పులేదు. కానీ మనం నడిచే నేల మీద మాత్రం ఎప్పుడు కూడా ప్రసాదం పెట్టకుండా ఉంటే చాలా మంచిదని నేను భావిస్తూ ఉంటాను. ఇక్కడ స్వామివారు ఇప్పుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. చూడండి, తెర వేశాము. స్వామివారి యొక్క అలంకారం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లగా స్వామి మనకి దర్శనం ఇస్తారు. చూడండి, అదిగోండి చూడండి, సాక్షాత్తు వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామివారు నీల వస్త్రాల్లో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా నీల వస్త్రాలు అయితే అలంకరించుకోలేదు స్వామి. ఈరోజు మనకు నీలి వస్త్రాల్లో మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ దీపాల కాంతుల్లో ఆ 4 వేదాలని వింటూ స్వామి ఆ దీపాల కాంతుల్లో మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. మనం మామూలు దర్శనం వేరు, ఆ 4 వేదాలను వింటున్నప్పుడు కానీ ఆ యొక్క వెలుగులో కనుక మనం చూస్తుంటే ఆ 4 వేద ఆ పుణ్యఫలం అంతా కూడా మనకి వస్తుంది అన్నట్లుగా నేను ఫస్ట్ నుండి కూడా ఆ 4 దీపాలు ప్రతిరోజు నిత్యము వెలగాలి అని నేను సంకల్పం చేసుకుని ప్రతినిత్యం కూడా ఆ 4 దీపాలు వెలిగేలాగా చూసుకుంటూ ఉంటాను. ఉదయము, సాయంత్రం 2 దీపాలు వెలిగించి స్వామివారికి అర్చన అనే కార్యక్రమం అయితే చేస్తాను. ఈ విధంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామివారు చూడండి, నీలి వస్త్రాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడుగా స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు, అలాగే ఇంకోవైపు పద్మావతి అమ్మవారు, అలాగే స్వామివారు నెమలి పంచం పెట్టుకున్నాడు. నీల వస్త్రధారుడు కదా, అంటే సాక్షాత్ కృష్ణుడితో సమానం. కృష్ణుడే అనుకోండి. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడండి? నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు. అలాగే అలాంటి స్వామివారికి నీలి వస్త్రాల్లో దర్శనం అలంకారం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాడండి. ఆ స్వామి నల్లనాడే కానీ అందగాడు అని అంటారు కదా, అట్లా స్వామి అలా సర్వ మోహనాకారుడై అందమైన చిరునవ్వులతో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆ దీపాల కాంతుల్లో కూడా అద్భుతమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు స్వామి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఆ వస్త్రం కూడా కరెక్ట్గా ఆయన కోసమే ఉన్నట్లుగా, ఆయన కోసమే నేర్చినట్లుగా ఉంటుంది. ఆ వస్త్రం ఏ వస్త్రం కట్టినా అలాంటి వస్త్రాన్ని ఇక్కడ స్వామి అనుగ్రహించుకుని అలంకరించుకుని మనకి దర్శనాన్ని ఇస్తూ మనందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. ఈ తర్వాత వీడియోలోనే లైట్ వేసి కూడా చూపిస్తానండి స్వామివారి యొక్క ఆ సౌందర్యాన్ని. లైట్ వేయకుండా చూస్తున్నారు, లైట్ వేసినా కూడా చూస్తున్నారు. మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అయితే నేను ఫస్ట్లో చెప్పా కదండి, ప్రసాదం అక్కడ పెట్టినందుకు కామెంట్ వచ్చిందని, అంటే వాట్సాప్లోనే వచ్చింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారు అంటే కనుక, నేను మీరు నా వీడియోలో గమనించే ఉంటారు. ఎప్పుడు కూడా నేను సపరేట్గా స్వామివారికి నివేదన కోసం ఒక గిన్నె ఉంటుంది. అయితే నిన్న ఏమైందంటే అభిషేకం అయిపోగానే ఆ సామాన్లన్నీ కూడా కడగటానికైతే పంపించేస్తామండి. సామాన్లు కడుగుతుంటూ అది తీసుకురావడం మర్చిపోయాము. అంటే అది ఇంకా కడగలేదు, అక్కడే ఉంది. ఉండేసరికి నేను అక్కడ, అది తప్పులేం కాదు, మనం అక్కడ పెట్టచ్చులే అన్నట్టుగా పెట్టాను. అంతేగాని అది అక్కడే పెడతాం వల్ల ఇది వస్తుంది అనేది ఏం లేదు. స్వామికి అక్కడ నివేదన పెట్టాం. అందులో మనకి మామిడికాయ, స్వామివారికి నివేదన పెట్టేటప్పుడు మామిడికాయకి పెచ్చు తీసేసి తింటాం ఎవరైనా. ఆ పెచ్చు మనకి కింద ప్లాట్ఫామ్గా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడే కాదండి, నేను చాలా చోట్ల మా ఏరియాల్లో శివాలయాల్లో చూస్తే ఆ పానవట్టం మీద పండ్లు పెట్టేస్తాడు. ఆ పానవట్టం మీద కొబ్బరికాయలు పెట్టి నివేదన చేసేస్తారండి. అది అలాంటి తప్పులు మాత్రం మనం చేయకూడదు. పానవట్టం అంటే అది కింద భాగం అంతా పార్వతీదేవి, పై భాగం అంతా శివుడు కదండి. పార్వతీ అమ్మవారి మీద పెట్టి నివేదన చేయకూడదు కదా, కానీ వాళ్ళు అట్లా చేసేస్తున్నారు. అలాంటి తప్పు కానీ ఇలా సపరేట్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద తప్పకుండా పెట్టుకోవచ్చండి. అందులో మనకు భూమికి అసలు ఆనదు. ఇది సెకండ్ ఫ్లోర్లో కదండి, భూమి మీద పెట్టినట్లు ఐస్లే కాదు.
కింద ఇంకో ఫ్లోర్ ఉంది. దాని కింద ఇంకో ఫ్లోర్ ఉంది. ఆ కింద కదండీ! భూమి అనేది రాదు. విగ్రహాలు కూడా డైరెక్ట్ ఇక్కడ టైల్లు వేసి టైల్ మీద పెట్టుకుంటాను. క్లాత్ మీద కూడా పెట్టొచ్చు కానీ రోజు నిత్యాభిషేకం చేసుకున్నప్పుడు ఆ క్లాత్ మీద పెడితే రోజు క్లాత్ చేంజ్ చేసుకోవాలని చాలా కష్టం. అందుకని అట్లా అక్కడ మామూలుగా సిమెంట్‌తో చేయొచ్చు. కానీ నేను అట్లా చేయించకుండా టైల్ ఏయించాను. టైల్ ఏయించడం వల్ల ఏంటంటే గనక అది ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఇప్పుడు రాతి దాని మీద పెట్టినట్లుగానే వస్తుంది కాబట్టి నేను అలా అయితే యూజ్ చేస్తున్నాను. అది గమనించండి. ప్రసాదం మనం ఎక్కడ పెట్టామని కాదండి. మనం భక్తితో స్వామికి పూజ చేసే ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎంత భక్తిగా ఉన్నాము అనేది మాత్రమే చూస్తాడు గానీ స్వామి, ఆ పండు అక్కడ పెట్టాడు, ఈ పండు ఇక్కడ పెట్టాడు అనేది మాత్రం ఎప్పుడు చూడరండి. అలాంటి మనస్థితి ఉంది అంటే కనుక మీరు ఎక్కడో ఉన్నారో ఆలోచించుకోండి. అవన్నీ కూడా వదిలేసి మనం ఎప్పుడైతే స్వామిని 5 నిమిషాలు ఎలా పెట్టామని కాదు, మనం పూజ చేసామా, స్వామికి ఎంతసేపు మనం లగ్నం అయ్యాము ఆయన యొక్క సేవలో అనేది చూస్తాడు కాబట్టి అది ఫాలో అయ్యి మీరు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎలా అనిపించారు స్వామి అనేది కూడా తప్పకుండా చేయండి, కామెంట్ చేయండి. స్వామివారి యొక్క అలంకారం అద్భుతంగా పూర్తయిపోయింది. ఆ నీలమేఘశ్యాముని దర్శించుకున్నందుకు మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు కలగాలని కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని. ఆ పంచి కూడా చూడండి, ఎర్రంచు పై పంచ గ్రీన్ అయితే వచ్చిందండి. 2గా కడతాను. అంటే ఒక పంచిలో సగమేమో స్వామివారికి పంచిలాగా కడతాను, ఇంకోటి ఉత్తరీయంలాగా వేస్తాను. ఇలా 2 ప్రతిరోజు కూడా ఈ విధంగా 2 అయితే వాడుతూ ఉంటాను. తిరుమల క్షేత్రంలో కూడా 2గా వాడతారండి. అది 9 మూరలు, మనకి 12 మూరలు అయితే అక్కడ వాడతారు. మామూలుగా అయితే మనకి 9x12 ఉంటుంది. అక్కడ 12 ఇంకో ఏదో ఉంటుంది, 32 ఏదో ఉంటుంది. అది పెద్ద అంచుతో కూడిన పంచాయతీ కడుతూ ఉంటారు. స్వామివారు అయితే ఈ విధంగా ఉందండి అలంకారం. ఎలా అనిపించిందో మరొకసారి కామెంట్ చేయండి. ఈ విధంగా ఉందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.